హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే పల్లి పట్టి అండి. నేనైతే పల్లి పట్టి చేస్తున్నా. చూడండి ఎలా చేస్తున్నానో. చూడండి ఒక పేనం అయితే పెట్టుకొని ఇందులో ఒక కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. మాడిపోకుండా చూసుకోవాలి. కలర్ అనేది చేంజ్ కావాలి. పల్లీల పొట్టు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఫస్ట్ మనకు పల్లి పట్టి అనేది మన హెల్త్కి చాలా మంచిది కదా. మనకు ఐరన్ అనేది వస్తుంది కదా. మనకు పల్లీలు బెల్లం హెల్త్కి అయితే చాలా మంచిది కదా. ఐరన్ అనేది మనకు వస్తుంది. సో వీటిని అయితే మంచిగా యూజ్ చేసుకోండి. పల్లి అయినా బెల్లం అయినా చాలా మంచిది హెల్త్కి అయితే. చూడండి అక్కడ పల్లీలు అయితే మంచిగా వేయించుకున్నాను అన్నమాట. నేను పల్లీలు అనేది మంచి కలర్ రావాలి, లేదంటే మనకు పొట్టు అనేది రాదు. చల్లారిన తర్వాత పొట్టునైతే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇగో ఈ విధంగా వేయించుకోవాలి. సైడ్కి ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక కప్పు మనం పల్లీలు అయితే వేసుకున్నాం కదా, ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. కాకపోతే నేను కొంచెం బెల్లం అనేది తక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే స్వీట్ ఎక్కువ అవుతుంది అనేసి. ఒక కప్పు హాఫ్ కప్ అయితే బెల్లం యాడ్ చేసి అందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి పెట్టాను. పానకం వచ్చేదాకానైతే వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి పల్లీలు ఈ విధంగా వేయించుకున్నాం కదా. వేయించుకున్న తర్వాత ఒక చెంబు కానీ గ్లాస్ కానీ చపాతీ కోలా ఉంటుంది కదా, దాంతోనైనా ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట. పల్లీలని ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు పొట్టు అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఇక చూడండి ఇక్కడ పల్లీలని ఈ విధంగా చేసుకోవాలి. పల్లీలను అయితే అలా పొట్టుగానే తీసేసేయాలి. ఇక చూడండి ఇక్కడ మనకు బెల్లం అయితే పానకం వచ్చేదాకా హీట్ చేయాలన్నమాట. బెల్లం అనేది పానకం రావాలి. చూడండి బెల్లం అనేది పానకం వచ్చింది. కొంచెం ఇప్పుడు వేడైంది కదా, వేడైనాక ఒక జల్లెడతోనైతే జల్లలో వడపోసుకోవాలి బెల్లాన్ని అయితే. ఎందుకంటే మనకు అందులో డస్ట్ అన్నా ఏమన్నా ఉన్నా కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ వాటర్ని మళ్ళీ ఆ గిన్నె క్లీన్ చేసుకొని ఆ గిన్నెలోనే వాటర్ని పోసి మళ్ళీ వేడి చేయాలి. చూడండి ఇక్కడ ఆ గిన్నెలోనే పోసి వేడి చేస్తున్నా. వేడి అనేది మనకు పానకం అనేది రావాలి. పానకం వచ్చేదాకా హీట్ చేయాలి. చూడండి ఇక్కడ పానకం అనేది వస్తుందన్నమాట. మనకు ఎట్లా వచ్చిందని తెలియడానికి మనం ఏం చేయాలంటే కొంచెం ఇట్లా తీసుకొని కొన్ని వాటర్ అయితే అలా వేసుకుంటూ చూడాలన్నమాట. చూపిస్తా అది కూడా. చూడండి ఇక్కడ పానకం అనేది వస్తుంది మనకి. చూడండి బాగా మరగాలి. మరిగినాకనే మనకు పానకం వస్తుంది. వాటర్ ఉండొద్దు. చూడండి ఇక్కడ కొంచెం వేసి అయితే చూసా, నాకు తెలియదు అన్నమాట. మా అత్తమ్మ అయితే వేసి చూపిస్తానంది. ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ పానకం అనేది రాలేదు మనకి ఇంకా. అంతవరకు మనం ఒక గిన్నె తీసుకొని ఇందులో నెయ్యి అయితే రాసి పెట్టుకున్నాం మనం ప్రిపేర్ చేసుకోవడానికి. నెయ్యి అయితే ఈ విధంగా రాసి పెట్టుకున్నాం అన్నమాట. ఒక గిన్నె ఏదైనా తీసుకోవచ్చండి. చూడండి ఇక్కడ పానకం మళ్ళీ వస్తుందా లేదా అని చూసాము. చూడండి పానకం అనేది ఈ విధంగా రావాలి. ఇక్కడ ముద్దలాగా వచ్చింది కదా, ఇది పానకం అన్నమాట. ఇట్లా వచ్చేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట. ఇక చూడండి పానకం అనేది వచ్చిన తర్వాత ఇదైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పల్లీలను అయితే ఇందులో వేసుకోవాలి. పల్లీలను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం పల్లీలు ఎక్కువనే ఉన్నాయి కదా ఇక్కడ, సో ఇలా కలుపుకుంటూ చూసుకోవాలి మనకు సరిపడా ఉన్నాయా లేదా అనేసి. పానకం పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేసి చూసుకోవాలి. పల్లీలు ఎక్కువ అయిపోయాయి, సో కొన్ని అయితే స్కిప్ చేసాము. చూడండి ఇక్కడ ఈ విధంగా చేసాము. ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది మాదైతే. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే చేసాము. మనం ఒక 10-15 మినిట్స్ అట్లా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఆరిపోవాలన్నమాట. ఆరిపోయిన తర్వాత కొంచెం ఒక చెంబుతో ఇలా ప్రెస్ చేస్తే మనకు అనేది మొత్తం పల్లి అనేది అతుక్కపోతుంది. సో మనకు అలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి నేను పర్ఫెక్ట్గా చేయాలనుకున్నా, కాకపోతే ఈ విధంగా వచ్చిందండి పల్లి పట్టి. ఇక చూడండి పర్ఫెక్ట్గానైతే ఈ విధంగానైతే ఇట్లా వేసుకున్న మనకి హెల్త్కి అయితే చాలా మంచిది కదా. సో ఈ విధంగానైతే చేసుకోండి, బాగుంటుంది. మనకు ఐరన్ అనేది మంచిగా లభిస్తుంది అన్నమాట పల్లి పట్టిలో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.